ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వైసీపీ పార్టీ 2024 ఎన్నికల గెలుపుకు శ్రీకారం చుట్టనున్నాయి. వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. పోలియో అవగాహన ర్యాలీలో నగర మేయర్ అముదా పిలుపు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చిత్తూరు డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలులోకి తీసుకువచ్చాం. చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. డైలీ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడి. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని 5వ డివిజన్లో వైసీపీ నేతలతో కలిసి వార్డు బాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్కు చేరుకున్న విజయానందరెడ్డికి అడుగడుగున ప్రజలు మంగళహారతులిచ్చి పూలమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపుకు బాటలు వేస్తాయని తెలిపారు. చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్న నేపథ్యంలో నగర అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధానంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనతో పాటు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేయూతను అందించి వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనను గుర్తించి చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని తాను 2024లో చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచి చిత్తూరు నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తానని పేర్కొన్నారు. తన గెలుపుకు కృషి చేస్తున్న పార్టీలోని ప్రతి నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ హరిణిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు.
పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజంను నిర్మిద్దామని చిత్తూరు నగర మేయర్ అముదా పేర్కొన్నారు. శనివారం జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి గాంధీ సర్కిల్ వరకు జరిగే పల్స్ పోలియో ర్యాలీని నగర మేయర్ డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో వ్యాక్సినేషన్ వేయించాలని కోరారు. పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండడానికి ఈ వ్యాక్సినేషన్ తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పోలియో రహిత సమాజంను ఏర్పాటు చేయడంలో తోడ్పాటు అందించాలన్నారు. డిఎం అండ్ హెచ్ఓ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ ఆదివారం పల్స్ పోలియో కేంద్రాలలో పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల వయసు మధ్య గల ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయించలేని వారి పిల్లలకు ఈ నెల 4 మరియు 5వ తేదీలలో ఇళ్ల వద్దకు వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా మొత్తం 142 రూట్స్లో 1415 బూతులను గుర్తించి 2,09,971 మంది పిల్లలకి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అన్నారు. పిల్లలందరికీ ఒకేసారి వ్యాక్సిన్ వేయించడం ద్వారా వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి పోలియో వ్యాధి బారిన పడకుండా ఉంటారన్నారు. గత 10 సంవత్సరాల నుండి మన దేశంలో పోలియో కేసులు నమోదు కాలేదని, భవిష్యత్తులో పోలియో బారిన పడకుండా పిల్లలను రక్షించడానికి వ్యాక్సినేషన్ తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్, విద్యాశాఖ, మెఫ్మా వంటి సంబంధిత శాఖల వారు సమన్వయంతో ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు. డిఐఓ డాక్టర్ రవిరాజు మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని సంబంధిత శాఖలు సమన్వయం చేసుకొని విజయవంతం చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ లోకేష్, డాక్టర్ శిరీష, డాక్టర్ అనిల్, శ్రీనివాసులు, జార్జ్, గుణశేఖర్, జయరాములు, రవి, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు. నర్సుకి, డిఎంహెచ్ఓ గారికి, అందరికీ నా యొక్క మీడియా మిత్రులకి నమస్కారములు. పోలియో చుక్క పుట్టిన బిడ్డల నుంచి 5 సంవత్సరాల లోపల బిడ్డలందరూ వేసుకోవాలి. మన ప్రభుత్వం గుర్తించి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, పోలియోగా ఉండకూడదని చేతుల కాళ్ళతో మంచి ఆరోగ్యంగా ఉండి వాళ్ళ భవిష్యత్తు మంచిగా చదువుకొని ఈ పోలియో నుంచి మనము విడుదల అయ్యామని తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క నమస్కారం. కాకపోతే 99% ఏ విధమైన ఇబ్బంది కలగదు, 1% అంటున్నారు. ఆ 1% కోసం మనందరూ అడుగు బిగించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగిస్తూ, ఇప్పుడు ఇక్కడ చాలా రిమోట్ ఏరియాల్లో కొన్ని అపోహలు ఉంటాయి. ఈ డ్రాప్స్ వేసుకున్న తర్వాత జ్వరం వస్తుంది, మా బిడ్డకి ఏదో అయింది, రకరకాల రూమర్లు ఉంటాయి. వాటినన్నింటినీ మీరు పారద్రోలి అందరినీ అవేర్నెస్ కలిగించి ప్రతి ఒక్కరిని ఈ పోలియో డ్రాప్స్ వేయించుకునే విధంగా కృషి చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 25 సంవత్సరాల నుంచి పల్స్ పోలియో అనేది మనము కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే పోలియో అనేది ఎవరికి కూడా రాకుండా ఉండాలి అనేది మనము ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తూ ఉన్నాము. ఇది రేపు ఆదివారము సండే రోజు 3వ తారీఖున పల్స్ పోలియో బూత్ యాక్టివిటీ అనేది ఉంటుంది. తర్వాత 4th, 5th హౌస్ టు హౌస్ యాక్టివిటీ మిస్ అయిన వాళ్ళందరికీ 4th, 5th వేస్తారు. దీనిలో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు ఈ పోలియో డ్రాప్స్ అనేది ప్రతి ఒక్కరికి వేయాలి. సో దీనివల్ల మనకు మన పిల్లలందరికీ కూడా ఎవరికైనా కూడా 15 సంవత్సరాల వాళ్ళందరికీ కూడా పోలియో అనేది రాకుండా ఉంటుంది. అట్ ఏ టైం అందరి పిల్లల్ని ఒక్కరిని కూడా మిస్ చేయకుండా వేస్తే మనకి ఇమ్యూనిటీ అనేది మంచిగా వచ్చి పోలియో అనేది రాకుండా ఉంటుంది. ఇప్పటికే మనము 10 సంవత్సరాల నుంచి మన ఇండియా అనేది పోలియో ఫ్రీగా ఉంది. అయినా కూడా మన పక్క దేశాలలో పోలియో, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో పోలియో ఉండడం వల్ల స్టిల్ మనము ఈ పోలియో వ్యాక్సినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ వ్యాక్సినేషన్లో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, మెయిన్గా ఐసిడిఎస్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, పీడీ, మెప్మా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క లైన్ డిపార్ట్మెంట్ కూడా పార్టిసిపేట్ చేసి ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఉండే 0 to 5 year పిల్లలందరినీ కూడా
వ్యాక్సినేషన్ చేయడానికి అందరూ సహకరించి ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అందరూ సహకరించాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఆల్ నోడల్ ఆఫీసర్స్, ఏఎన్ఎంస్ అందరికి కూడా నమస్కారం. ఈరోజు పల్స్ పోలియో మీద ర్యాలీ జరుపుతున్నాము. మన డిస్టిక్లో మొత్తము 19,80,000 మంది పాపులేషన్ ఉన్నారు. దాంట్లో 0 to 5 చిల్డ్రన్స్ వచ్చి 2,10,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక బిడ్డకు కూడా మిస్ కాకుండా ఈ డ్రాప్స్ వేయడమే ముఖ్య లక్ష్యము. అందరికీ ఒకేసారి వేసేదాని వల్ల ఈ పోలియో తరిమి కొట్టచ్చు. మేడం గారు చెప్పినట్టు జస్ట్ మన బార్డరు దేశంలో అయిన పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో వచ్చాయి కేసులు కాబట్టి మళ్ళీ అది మనకు రాకుండా ప్రివెంటివ్ స్టెప్స్లో మనము డ్రాప్స్ వేస్తున్నాము. దీనికి అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్క బిడ్డకి 0 to 5 మధ్యలో ఉండే చిల్డ్రన్స్ అందరికి కూడా డ్రాప్స్ వేయాలని, దీనికి అన్ని శాఖలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. చిత్తూరు డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలులో ఉందని డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, సంఘాలు ఎటువంటి సమావేశాలు, సభలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. నిరసనలు చేపట్టాలన్నా అనుమతి తప్పనిసరి అన్నారు. మైకులు ఏర్పాటు చేయాలంటే అనుమతితో పాటు ట్రెజరీలో చలానా కట్టాలన్నారు. 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎవరైనా ఈ యాక్ట్ను ఉల్లంఘించి కార్యక్రమాలు చేపడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఐ శేక్షావల్లి పాల్గొన్నారు. జరుగుతూ ఉంది కాబట్టి లాస్ట్ ఈ మంత్ది 29th నిన్న అయిపోయింది. నిన్నటి నుంచి మళ్ళీ ఈ చిత్తూరు చిత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే ఈ 14 పోలీస్ స్టేషన్, కల్లూరు మండలము, పులిచెర్ల మండలము, తర్వాత రుంపిచెర్ల మండలము, తర్వాత పూతలపట్టు మండలము, ఐరాల మండలము, బొంగారు పోలీస్ స్టేషన్, మన కాణిపాకం పోలీస్ స్టేషన్ పరిధి, తమనంపల్లి, చిత్తూరు టౌన్ అన్ని పోలీస్ స్టేషన్లు, తర్వాత గంగాధర్ నెల్లూరు, తర్వాత పెనుమూరు, ఇక్కడ ఎక్కడైనా సరే రాజకీయ పార్టీల సమావేశాలు కానీ, ఊరేగింపులు కానీ, నిరసన ప్రదర్శనలు కానీ, ఏ ర్యాలీలు కానీ ఏ ఉన్నా నా ముందస్తు అనుమతి తీసుకొని చేయవలసి ఉంటుంది. ఇవే కాక ఏమైనా సరే మిగతావి ఉంటే చేయాలి. ఒక్క ఫినరల్ ప్రొసెస్ ఒకటే ఎగ్జామ్షన్, పెళ్లిళ్ళు కానీ ఫినరల్ ప్రొసెస్ ఒకటి అవసరం లేదు. అన్నిటికీ పార్టీ ప్రచారం అదే కదా చెప్తుంది. ముఖ్యంగా పార్టీ 2024 ఎలక్షన్స్ గురించి పార్టీ ప్రచారం, ర్యాలీ, ఊరేగింపు, సభలు, సమావేశాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అవి కాకుండా నిరసన ప్రదర్శనలు ఏపీ ఎన్జిఓస్ అని లేకపోతే ఇంకా చాలా వరకు ఉంటాయి కదా, గవర్నమెంట్ మీద ఉద్యోగస్తులు కానీ, సంఘాలు కానీ, అదర్ అఫిలియేటెడ్ పార్టీలు, రాజకీయ పార్టీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా నా ముందస్తు సమాచారం, నాకు ముందస్తు అనుమతి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘిస్తే ఏమవుతుంది అనేది ఒక క్లాస్. 30 పోలీస్ యాక్ట్స్ కింద ఉల్లంఘిస్తే కన్నా సెక్షన్ 198 చట్టం మేరకు చేయవలసిన విధులను నా యొక్క అధికారిక ఉత్తర్వులు ఉల్లంఘిస్తే సెక్షన్ 198 ఐపీసీ కింద వాళ్ళు నేరస్తులు అవుతారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము అందరికీ, అన్ని రాజకీయ నాయకుల, అన్ని రాజకీయ పార్టీలకు, వివిధ సంఘాలకు, తర్వాత ఉద్యోగ సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఇతర ఏ సంఘాలైనా సరే ఈ నెల అంతా కూడా అంటే ఈ 1వ తేదీ నుంచి చివరి ఈ మంత్ 30th వరకు కూడా మీరు ఏదైనా ప్రదర్శనలు కానీ, ఊరేగింపులు కానీ, చట్ట సభలు కానీ, సమావేశాలు కానీ చేయాలనుకుంటే మేము ముందస్తు అనుమతి పెడితే నేను మా ఉన్నతాధికారులతో సంప్రదించి మీకు పర్మిషన్ నేను గ్రాంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సరైన శిక్షణ పొందడం ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణను పక్కాగా సులభంగా చేయవచ్చునని ఎంహెచ్ఓ లోకేష్ చెప్పారు. నగర కమిషనర్ డాక్టర్ అరుణ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులకు ఘన వ్యర్థాల నిర్వహణపై శనివారం నగరపాలక కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక ప్రజారోగ్య అధికారి మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం
ఘన వ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా చేయాలన్నారు. క్షేత్రస్థాయిలోనే వ్యర్థాలను పూర్తి స్థాయిలో సెగ్రిగేషన్ చేయడం ద్వారా వ్యర్థాల నిర్వహణను సులభంగా చేపట్టవచ్చునని వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణపై రీసోర్స్ పర్సన్స్ మస్తానయ్య పారిశుద్ధ కార్మికులకు శిక్షణ ఇచ్చారు. వ్యర్థాలు ఎలా ఉత్పత్తి అవుతాయి, వ్యర్థాలు ఎన్ని రకాలు, వాటిని ఎందుకు వేరు చేయాలి, గృహ స్థాయిలోనే ఎందుకు వేరు చేయాలి, వివిధ రకాల వ్యర్థాలను వేరువేరుగా ఎలా సేకరించాలి, తరలింపు, ప్రాసెసింగ్ అంశాలపై క్షుణ్ణంగా దృశ్య మాధ్యాల ద్వారా అవగాహన కల్పించారు. వ్యర్థాలను వేరు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు, వేరు చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు, అనర్థాలను సవివరంగా వివరించారు. అనంతరం వ్యర్థాల రకాలు, వాటిని వేరు చేయడంపై ప్రత్యక్షంగా చూపించి కార్మికులతో చేయించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, లోకనాథం, నరసింహ, పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు, మేస్త్రీలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆయిల్ బాటిల్ ఉంది, నేను నూనె ఆయిల్ వాడాను, అది ప్లాస్టిక్ డబ్బాలో వేస్తాను. ప్లాస్టిక్ ఐటమా, ప్రమాదకర ఐటమా? వేస్తుంటారు. చాలా వరకు మీకు వీళ్ళంతా మీరు ఏం పెద్దనా నూనె వస్తుంది, ఎంత షార్ప్ ఉన్నాడు అయినా. సో ప్రమాదకర వస్తువులు ఎందుకు వేస్తాం? ఇవంతా కూడా సో చేసినప్పుడు ఏం చేస్తాం, మనము చేపిస్తాం అంటే చెప్తాం, ఈ వస్తువు దీనికి సంబంధించింది, ఇలా కెమికల్ ఉంటుంది. సో ఆ కెమికల్ అనేది దాంట్లో ఆ బాటిల్ను తయారు చేసిన తర్వాత అది నిల్వ ఉంచడానికి, ఇప్పుడు దీంట్లో కూడా ఈ వాటర్ను చెడిపోకుండా ఒక 3 months 6 months టైం పీరియడ్ ఉంటుంది వీటికి. ఈ టైం పీరియడ్ వరకు ఇవి చెడిపోకుండా ఉండడానికి ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ లిక్విడ్ చెడిపోకుండా అలానే ఉంచు. లిక్విడ్ చెడిపోకుండా ఉండడానికి కొన్ని కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్ కంటెంట్ అనేది ఈ బాటిల్కి అలానే ఉండిపోతుంది అది. సో మనము రీసైకిల్ ప్రాసెస్ పంపించినప్పుడు దీన్ని వాష్ చేసే పద్ధతి వేరు, హార్పిక్ బాటిల్లో, లైజాల్ బాటిల్లో వాష్ చేసే పద్ధతి. ఏ బాటిల్ కన్నా వాడచ్చు, లైజాల్ బాటిల్గా వాడచ్చు, శానిటరీ డెటాల్ బాటిల్గా వాడచ్చు, ఏ బాటిల్. యూడైస్ ప్లస్ లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని మండల విద్యాశాఖ అధికారి 2 మోహన్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యూడైస్ ప్లస్ లో అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలల యొక్క విద్యార్థుల వివరాలు, ఉపాధ్యాయుల వివరాలు, పాఠశాల, కళాశాల మౌలిక వసతుల వివరాలను పొందుపరుస్తున్నామన్నారు. కానీ చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థుల వివరాలకు, యూడైస్ ప్లస్ లో విద్యార్థుల వివరాలకు వ్యత్యాసం రావడంతో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పాఠశాల, కళాశాల యాజమాన్యం సద్వినియోగం చేసుకుని విద్యార్థుల నిఖార్సైన సంఖ్యను నమోదు చేయాలని కోరారు. అంటే చైల్డ్ ఇన్ఫోకు యూడైస్ ప్లస్ వరకు డిఫరెన్స్ ఉన్నాయి. అంటే కొన్ని పాఠశాలలో టాలీ అయినాయి, కొన్ని పాఠశాలలో చైల్డ్ ఇన్ఫో స్ట్రెంగ్త్ యూడైస్ స్ట్రెంగ్త్కు ఈక్వల్ కాలేదు. అంటే కొన్ని పాఠశాలలో చైల్డ్ ఇన్ఫోలో ఎక్కువగా ఉండి యూడైస్లో తక్కువగా ఉన్నాయి. అంటే ఇంకా 2 పిల్లల్ని యాడ్ చేయాలని అర్థం. అదేవిధంగా యూడైస్లో ఎక్కువగా ఉండి చైల్డ్ ఇన్ఫో తక్కువగా ఉంటే కన్నా ఆ 2 పిల్లలు డిలీట్ చేయాలని అర్థం. ఇప్పుడు పిల్లల్ని యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా అవకాశం ఇచ్చినారు. అది కూడా గత 3 రోజులుగా మెసేజ్ పెడుతున్నాము, ఇంకా చాలామంది నేను చూసుకున్నట్లేదు. కాబట్టి అందరూ ప్రధానోపాధ్యాయులు కూడా మీకు ఆల్రెడీ వాట్సాప్లో ఒక ఫార్మేట్ పంపడం జరిగింది. ఆ ఫార్మేట్ నింపి ఎవరైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలనుకున్నారో సత్వరమే ఒక 1/2 hour లోపల ఎవరైతే యాడ్ చేసుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ను దాన్ని నింపి ఎంఈఓ ఆఫీస్కి పంపి వాటిని యాడ్ చేసుకునే విధంగా కావాల్సిన చర్యలను చేపట్టి ఆ పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి ఎంఈఓ ఆఫీస్లో హరిత మేడం కన్సల్ట్ అయ్యి ఈ టాస్క్ను కంప్లీట్ చేయడం తెలియజేయడమైంది. నగరంలోని మహావీర్ బ్రిడ్జ్ పైన ట్రాఫిక్ జామ్ కావడంతో సుమారు గంట పాటు వాహనాల రాకపోకలు అంతరాయం కలిగింది. భారీ వాహనాలు నగరంలో రావడంతో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదే సమయంలో ఇంటర్ పరీక్షలు ముగించుకొని విద్యార్థులు రావడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సిఐ నిత్యబాబు సిబ్బందితో రంగంలో దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు. స్థానికులు సిఐని అభినందించారు.
కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే నైతిక అర్హత ముద్రగడ హరిరామ జోగయ్యలకు లేదని జనసేన నేత అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడుతూ కాపులను పవన్ కళ్యాణ్ వంచిస్తున్నాడు అంటూ ముద్రగడ హరిరామ జోగయ్యలు చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. లేఖల వీరుడుగా పేరుగాంచిన హరిరామ జోగయ్య కష్టపడి టీడీపీ జనసేన పొత్తును చెడగొట్టాలని చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అధికార పార్టీ తిట్టినప్పుడు లేఖలు ఎందుకు రాయలేదు చెప్పాలని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం కాపులు వేరని, ఇప్పుడు ఉన్న కాపులు వేరన్న విషయాన్ని గుర్తించుకోవాలని కోరారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని చెప్పిన ముద్రగడ హరిరామ జోగయ్యలు ఎంత ప్యాకేజీ తీసుకొని తమ కొడుకులు వైసీపీలోకి వెళ్లారు చెప్పాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా తమ అధినేత పవన్ కళ్యాణ్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు. మేము అడుగుతున్నాము, నువ్వు లేఖలు రాస్తావు కదా, ఒక లేఖ రాయండి నీ కొడుకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పి. కాపుల ఉద్యమ వీరుడు నీ కొడుకు ఒక మంత్రి పదవి ఇవ్వమని చెప్పండి. లేదా రేపు కర్మగాలో దరిద్రము, ప్రజల దరిద్రము, కర్మగాలో ప్రజల దురదృష్టము, మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి, వచ్చాడు అనుకోండి, పవర్ షేరింగ్ అడుగుతారా? పవర్ షేరింగ్ 2.5 సంవత్సరాలు కాపులకి ఇమ్మని చెప్పి లేఖ రాస్తారా? అంత ధైర్యం ఉందా? 40 మంది ఎమ్మెల్యేలు ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయగలుగుతావా? అంత ధైర్యం ఉందా? ఈ ఇద్దరు నాయకులు ఉంటున్నాం, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం మీ ప్రతాపమా? చెడపకురా చెడేకు. చిన్నప్పుడు సామెత గుర్తొచ్చేది మాకు, నంటకాయల స్టోరీ. మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ నంటకాయల స్టోరీ మీరు నిజం చేస్తామరా? అసలు ఆ స్టోరీ నిజం చేస్తున్నారు మీరు ఈరోజు. మనలో ఎదగనీయకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎక్కడ పోటీ చేయాలి, ఎవరిని గెలిపించాలి, ఏం చేయాలి, అన్నీ ఆయనకు తెలుసు. మీరు ఈ సమయంలో ఆయన పక్కన నిలబడాలి కానీ కూటమి చెడగొట్టేలాగా 50 సీట్లు తీసుకో, ఈయన అభ్యర్థులు ప్రకటించేస్తారు లెటర్ ఇచ్చి. వాళ్ళ కొడుకుని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అనుభవం లేదంట. ఎందుకు ఇట్లాంటి దొంగతనాలు, నీలాంటి వెధవలు వెళ్ళడానికి, మీలాంటి వెధవలు వేరే పార్టీలకు వెళ్ళడానికి రాజకీయ అనుభవం కావాలా? ఈరోజు ఏం ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి నువ్వు పోయినా ఒకడికి. పవన్ కళ్యాణ్ గారు మనుషులు పట్టించుకోనంట. అంటే నీ తండ్రి ఈరోజు పొద్దున ఒక ఛానల్లో మాట్లాడుతూ నా కొడుకు నా మాట వినలేదు, నా కొడుకు నాకు సంబంధం లేదు అంటే, నా కొడుకు స్టైల్ వేరు అంట. అంటే నీ కొడుకు నీ మాట విన్నప్పుడు పవన్ కళ్యాణ్ నీ మాట వినాలని రూల్ ఏముందా? రూల్ ఏముందా? లేదు కదా. ఆయన తెలుసు ఈరోజు కాపులు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు. కాపులకు ప్రాధాన్యత వహిస్తున్నాడు వాస్తవమైన. ఆయన పట్టుకొని నువ్వు ఎన్ని సీట్లు తీసుకున్నా నాకు నచ్చలేదు, నీవే నచ్చదానికి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వైసీపీలో కాపులు ఒక్కడైనా వచ్చి మాట్లాడా? పవన్ కళ్యాణ్ గారిని 2019 ముందు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ పిల్లల్ని, బిడ్డల్ని మాట్లాడితే ఒక్క కాపు నాయకుడు ఎవడైతే ప్రేమ లేఖలు రాస్తున్నాడో వీడు ఒక్కడైనా మాట్లాడా? మీరు ఆ రోజు రాలేదు. ఇవాళ ఇదే వైఎస్ఆర్సీపీలో మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే ఒక్కడైనా ప్రశ్నించినారు కాపుల్లో మంత్రులు? మీరంతా కాపు నాయకులు, కాపు సోదరులు. జనం అంత అమాయకులు కాదు. మీకు గౌరవం ఏదో వయసులో పెద్దవాళ్ళు గతంలో మంత్రులుగా చేశారు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాను తప్ప మీరు ఏదో మాకు సలహాలు ఇచ్చేసి మేము పార్టీ మెయింటైన్ చేయడం కుదరదు కదా. పార్టీ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు తెలుసుకోవాల్సి ఏమంటే, ముఖ్యంగా దయచేసి మీ ఉచిత సలహాలు మాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రం గురించి బాగా అవగాహన ఉంది, రాజకీయ మీద అవగాహన ఉంది. మీ ప్రేమ లేఖలు మడిచి మీ దగ్గర పెట్టుకోండి, మాకు అవసరం లేదు. దయచేసి కాపుల పరువు తీయకండి. ఇప్పటికే మీరు చాలా చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వెంట మీరు కాపులు ఒకటే ఉన్నారనుకుంటారు, తప్పు. మీరు వేరే భ్రమలో ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వేసవిని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో శనివారం నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, విక్రయించిన శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట హుండీ ఆదాయం తదితర వివరాలను తెలిపారు.
10.06 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 95.43 లక్షల లడ్డూలను విక్రయించినట్లు, 43.61 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని, 6.56 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్లు వివరించారు. కాగా ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 111.71 కోట్లు వచ్చినట్లు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 16 తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలి వచ్చారని, 4 మాడ వీధుల్లోని గ్యాలరీలు పూర్తిగా నిండిపోయాయని పేర్కొన్నారు. దీనితో పాటు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఉన్న పాత మ్యూజియంలో ఫిబ్రవరి 29వ తేదీ నుండి భక్తులకు నిత్య అన్నదానం ప్రారంభించామని, శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రిలో 2 ఏళ్ల కాలంలో 12 గుండె మార్పిడి ఆపరేషన్తో పాటు 2485 గుండె ఆపరేషన్లు చేయడం జరిగిందన్నారు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్న నేపథ్యంలో వాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, మార్చి 8న గోగర్భ తీర్థంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని క్షేత్ర పాలకుడికి విశేష పూజలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. తర్వాత ఈ అంగ ప్రదక్షిణ టోకన్ డివోటీస్ కూడా ఇదే అంగ ప్రదక్షిణ టికెట్లు తొందరగా అయిపోతున్నాయి, మాకు దొరకడం లేదు ఆన్లైన్లో అని అడిగారు. సో ఇంకా వేరే మార్గం లేదు, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, కాబట్టి ఈ ఆన్లైన్లోనే ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రశ్నకు చాలాసార్లు సమాధానం చెప్పడం జరిగింది. ఈ ఎస్ఎస్డి టోకన్స్, ఎస్సిడి టోకన్స్ తీసుకున్న ఒక భక్తురాలు కొంచెం కన్ఫ్యూజన్ అయింది మాకు. అంటే ఇది 1 లక్ష డోనార్ పాస్లో పోయిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ అయింది. కన్ఫ్యూజన్ తీసేస్తే బాగుంటుంది అన్నారు. కన్ఫ్యూజన్ ఎందుకైందో తెలియదు. ఆమెతో మాట్లాడి కన్ఫ్యూజన్ ఎందుకైందో కనుక్కొని ప్రాపర్గా డిస్ప్లే బోర్డు పెట్టి ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా క్యూ లైన్స్ డిస్ప్లే బోర్డ్స్ ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాం. లాస్ట్ కాలర్ ఏం చేశాడంటే, ఈ విజిలెన్స్ చెకింగ్ సరిగా లేదు అలిపిరిలో, ప్లాస్టిక్ బాటిల్స్ ఇంకా ఎక్కువగా పోతూ ఉన్నాయి, కాబట్టి కొంచెం విజిలెన్స్ టైట్ చేయండి అని చెప్పారు. సో అది సివిఎస్ఓ నోట్ చేసుకున్నాడు, దానికి అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో నమోదైన వివరాలు: శ్రీవారిని దర్శకున్న భక్తుల సంఖ్య 19,06,000, హుండీ కానుకలు 111,71,00,000, లడ్డూలు 95,43,000 లడ్లు భక్తులు కొనుక్కోవడం జరిగింది. 43,61,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 6,55,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సో మీడియా ఏంటంటే 99% చూడండి, క్వశ్చన్ ఆన్సర్ మీరు చూడండి, అంతా అప్రిషియేట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవస్థలు బాగున్నాయి, సౌకర్యం బాగుంది, దర్శనం బాగా జరుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఓన్లీ 2 మాత్రమే ఈ విజిలెన్స్ చెకింగ్ చేయండి, వాటర్ బాటిల్స్ వస్తున్నాయని చెప్పారు. ఇంకొకరేమో కొంచెం లైన్లో మాకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయింది, ఎక్కడ ఎంట్రీ కావాలనేది అని ఒకరు అడిగారు. ఇంకొకరేమో సప్తగిరిలో గెస్ట్ హౌస్ బాగలేదండి, మెయింటెనెన్స్ బాగలేదు, కంప్లైంట్ చేయకపోతే కంప్లైంట్ తీసుకోలేదని ఒకరు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకొకరేమో ఏఎన్సీలో మేము అలాట్ అయ్యి రూమ్కి పోయేసరికి క్లీన్గా లేదు, మేము పోయిన గంట తర్వాతనే మెయింటెనెన్స్ చేశారని ఈ 4 మా దృష్టికి తీసుకొచ్చారు. సో ఇది నిరంతరం ఎఫ్ఎంఎస్ పైన, తర్వాత విజిలెన్స్ పైన ఇటువంటి సమస్యలు నిరంతరం వస్తూ ఉంటాయి. దాన్ని అధిగమించడానికి అప్రోప్రియేట్ యాక్షన్స్ తీసుకొని అధిగమిస్తూ ఉంటాం. ఓవరాల్గా 99% ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పారు. సో మీడియా మిత్రులు దయచేసి ఓన్లీ ఇవి మాత్రమే కోట్ చేస్తారు, ఈ 99% వదిలేస్తారు. నేను చూస్తూ ఉంటాను కదా, రేపు వచ్చేది ఏమొస్తుందంటే, ఒక భక్తుడు విజిలెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పారు, ఒక భక్తుడేమో అసలు అకామిడేషన్ మెయింటెనెన్సే బాగలేదని చెప్పారు, ఒక భక్తుడేమో కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ తీసుకోలేదని చెప్పి చేశారు. అసలు ఆ క్యూ లైన్స్లో కన్ఫ్యూజన్తో మేము పోలేకపోతున్నామని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారని చెప్పి రాస్తారు రేపు. సో అవుట్ ఆఫ్ 28
ఈ నలుగురు కూడా బాగున్నాయని చెప్తూ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి సజెషన్ ఇచ్చారు తప్ప అది బాగలేదని చెప్పలేదు. సో మిగతా 24 మెంబర్స్ చాలా అత్యద్భుతంగా ఉన్నాయండి. దర్శనం బాగా జరుగుతుంది, అన్నప్రసాదం బాగుంది, తర్వాత ఇది గెస్ట్ హౌసెస్ బాగున్నాయి, ఎస్ఎస్డి బాగా ఇస్తున్నారు, ఎస్ఈడి బాగా ఇస్తున్నారు అని చెప్పారు. కాబట్టి అవి కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. సో రేపు ఏం రాస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. ఏమన్నా ప్రత్యేక దర్శనాలు తగ్గించి ఈ 300 ఎస్ఎస్డి పెంచాలని చెప్పేసి కూడా ఒక సజెషన్ వచ్చింది. ఖచ్చితంగా పెంచుదాం అది కూడా. అది ఒక మీటింగ్ పెట్టుకొని వేసవి సందర్భంగా ఎస్ఎస్డి ఎస్ఈడి పెంచి ఈ విఐపి తగ్గించడానికి ప్రయత్నిస్తాం. తర్వాత బోర్డు నిర్ణయం తీసుకుంది కదా ఆల్రెడీ. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ విఐపి దర్శనాలు ఉండవు కదా, ఇంకా రికమెండేషన్స్ ఉండవు. కాబట్టి ఆ స్థాయిని అంతా కూడా మనం ఎస్ఎస్డి ఎస్ఈడి టోకన్స్కు అలొకేట్ చేయాలి. హతీరాంజీ మఠంలో పంచనామా నిర్వహించారు. ఈ పంచనామాలో వెండి వస్తువులు, బంగారు నాణ్యం లభించాయని హతీరాంజీ మఠం ఏవో రమేష్ నాయుడు తెలిపారు. మీడియా సమావేశంలో ఏవో రమేష్ నాయుడు మాట్లాడుతూ గత మహంతు అర్జున్ దాస్ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. చట్ట వ్యతిరేకంగా ఎన్ఓసీలు చేశారని తెలిపారు. మఠం భూములు అమ్మడానికి మహంత్కి అధికారం లేదన్నారు. ఇవే కాకుండా వారి కుటుంబ సభ్యులు, బంధువులకు కమిషనర్ అనుమతి లేకుండా చేశారన్నారు. ఉన్న అభియోగాలకు సమాధానం కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, మఠం ఉద్యోగులపై కూడా దౌర్జన్యం అర్జున్ దాస్ చేశారన్నారు. తిరుపతిలో మఠం భూములు కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం సస్పెండ్ చేయడం కానీ, ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం కానీ, ఎంక్వైరీ టీంని నియమించడం కానీ, ఎంక్వైరీ టీము ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ కండక్ట్ చేయడం కానీ అంతా నియమబద్ధంగానే జరిగింది. వారిని తొలగించడం కూడా అంతా చట్ట ప్రకారమే చేశారు. ప్రస్తుతానికైతే వారు ఇక పూర్తిగా ఈ మఠానికి సంబంధం లేదు. ఎక్కడున్నారు కూడా నాకు తెలియదు. ఎక్కడున్నారు కూడా చాలా వరకు తిరుపతిలో అన్ని ఎకరాలు వాటిని ఏ రకంగా మీరు ప్రొటెక్ట్ చేస్తారు? మఠం ల్యాండ్స్ ప్రొటెక్షన్ కోసం ఇప్పటికి మేము చాలా చోట్ల నోటీసులు ఇచ్చున్నాము. రిమూవ్ చేయడానికి ప్రొక్లైన్లు, జేసీబీలు వీటిని తీసుకొని కూడా చాలా మా చట్ట ప్రకారం మేము ఏం చేయాలో సెక్షన్ 86 కింద ఫాలో అయ్యి మేము చట్ట ప్రకారం చేస్తామండి. చాలా చోట్ల తొలగిస్తాం. ఇదివరకే చాలా ఈ 6 నెలల్లో మేము చాలా చోట్ల ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేశాము. కానీ పబ్లిక్ నుంచి బాగా వ్యతిరేకత ఉంది. మేము కాదు, చాలామంది మఠం ల్యాండ్లు ఆక్రమించుకున్నారు. ముందు వాళ్ళ సంగతి చూసి మా దగ్గరికి రండి అంటున్నారు. కానీ ఇది మఠం ల్యాండ్ కాదని మాత్రం ఎవరు అంటలేదు. వాళ్ళు ప్రాసెస్ని డిలే చేయడానికి మేము వెళ్ళినప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నారు తప్పితే మఠం ల్యాండ్ కాదని ఎవరు చెప్పట్లేదు. మాకు ఈ ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ అనేది చాలా బిగ్ టాస్క్ లాగా అనిపిస్తుంది. వెళ్ళిన ప్రతి చోట మాకు చాలా ఇబ్బంది ఎదురవుతుంది. జేసీబీకి ఎదురుగా కూర్చోవటం, మా మీద దౌర్జన్యం చేయటం, మా ఎంప్లాయీస్ని అయితే 2-3 ఇన్సిడెంట్స్లో సరౌండ్ చేసి తీవ్ర భయభ్రాంతులకు అయితే గురి చేశారు. ఇలాగ మాకున్న లిమిట్స్లో మేము ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడానికి చాలా పకడ్బందీగానే ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాము. కానీ పబ్లిక్ నుంచి అయితే ఆ రెస్పాన్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మీడియా మిత్రుల సందర్భంగా తిరుపతిలో ఉన్న వారికి చెప్పేది, సామాన్య ప్రజలకు చెప్పేది ఏంటంటే మఠం భూములను కొనుక్కొని తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణ, రాష్ట్ర మంత్రి కారంపూడి నాగేశ్వరరావు,
వల్లభనేని వంశీ, టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.